హలో అందరికీ. ఈరోజు మన తెలుగువారి వంటకం వంకాయ కర్రీ టమాటా వేసి ఎలా చేసుకోవాలో చూద్దాము. చిన్నప్పుడు నాకు ఈ వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదండి. కానీ ఇప్పుడు నాకు వంకాయ అంటే చాలా ఇష్టం. ఏ విధంగా చేసినా కూడా వంకాయ చాలా ఇష్టంగా తింటాను. మీరు కూడా అలానే చేశారా? దానికోసం మనం ముందుగా చేయాల్సింది ఒక అరకిలో వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్. వంకాయ కర్రీ చేసేటప్పుడు లేదా తాలింపులో అయినా సరే, ఏ తాలింపు అయినా సరే కొద్దిగా ముందుగా ఉప్పు వేసుకుంటే ఆ తాలింపు అనేది త్వరగా మగ్గుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేది కూరకి చక్కగా పడతాయండి. ఇప్పుడు మనం వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచాను. ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొనిచ్చి మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అలాగే మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ఆ తర్వాత కొద్దిగా ఒక 3 టమాటాలు పెద్దవి తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత కారం వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఆ తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్క బాగా మగ్గిన దాకా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొద్దిగా సేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ముక్క కూడా చాలా సాఫ్ట్గా మగ్గింది. అలాగే వంకాయ ముక్క రంగు మారకుండా చక్కగా ఉడికింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే వంకాయ ముక్క బ్లాక్గా కానీ కలర్ చేంజ్ అవ్వటం కానీ ఉండదండి. చివరగా మరి కాస్త కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ అంటే ఇష్టపడని వారు కూడా తప్పకుండా వంకాయని తింటారు. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.